ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం, రామచంద్ర పుష్కరిణిలో రమణీయంగా ఊంజల్ సేవ. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి జలవిహారం, తిరుపతిలో వైభవపేతంగా వార్షిక తెప్పోత్సవాలు. ప్రయాగరాజ్ శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం, నిత్య కళ్యాణ చక్రవర్తికి కుంభమేళ భక్తుల మంగళ నీరాజనం. శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఘనంగా అభిషేకం, ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. కృష్ణా జిల్లా మోపిదేవి క్షేత్రంలో వేడుకగా తెప్పోత్సవం, కోనేటిలో హంసవాహనంపై కార్తికేయుని కమనీయ కటాక్షం. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు జై శ్రీరామ్ అని స్మరిస్తూ ఆదర్శ దంపతులను సేవించారు. ఇక సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ఊయలలో వేంచెబు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా సీతారాముల ఊంజల్ సేవ ఉత్సవం కనుల పండుగ జరిగింది. అనంతరం అర్చకులు సీతారాములకు ఆస్థానం జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు.
తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపనం జరిగింది. ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ముందుగా సంప్రదాయబద్ధంగా వైదిక పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక సోమవారం సాయం సంధ్య వేళలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిలో జరిగిన తెప్పోత్సవం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదించింది. సర్వాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచిపై వేంచేపు చేసి బాజా భజంత్రీలు కోలాటాల నడుమ ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరిణిలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి వేదం నాదం గానం సహితంగా తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం కుంభమేళ భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. సర్వాంతర్యామి నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ వీక్షణం భక్తులను ముగ్ధులం చేసింది. కుంభమేళ భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించడానికి ప్రయాగరాజ్లోని 6వ సెక్టార్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో ఆహ్లాదభరిత వాతావరణంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు
శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. సోమవారం శుభవేళ శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ మృత్యుంజయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత శ్రీ మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. మాఘమాసం సోమవారం సాయంత్రం ఆది దంపతులైన శివపార్వతులు ఉంజల్ సేవలో కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఉంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఉంజల్ మండపంలో వేంచెంపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఉంజల్ సేవను కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను వేంచెంపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేక నిర్వహించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో సోమవారం రాధాకృష్ణులకు అభిషేకం ఘనంగా నిర్వహించారు. 18వ ఆలయ వార్షికోత్సవం నిత్యానంద త్రయోదశిని పురస్కరించుకుని ఆలయంలోని రాధా గోవిందులు, లక్ష్మీ నరసింహస్వామి, చైతన్య మహాప్రభు శాలిగ్రామాలకు గోవర్ధన శిలతో పాటు పరివార మూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా వివిధ వర్ణశోభిత పుష్పాలతో పుష్పాభిషేకం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని హరే కృష్ణ స్మరణలతో పులకితరయ్యారు. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆపై సకల జనుడు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ కుంతి మాధవస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి పెళ్లి మండపంలో సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కుంతి మాధవ స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కుంతి మాధవస్వామి కళ్యాణం కమనీయంగా సాగింది. మహబూబ్ నగర్ జిల్లాలో స్వయంభూగా నెలవై పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హంసవాహన సేవలు నిర్వహించారు. చూడ చక్కగా తీర్చిదిద్దిన హంసవాహనంపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హంసవాహన సేవ వేడుకగా జరిగింది. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి తెప్పోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కోనేరులో ముచ్చటగా తీర్చిదిద్దిన హంసవాహనంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల హరోంహర నామస్మరణలు, బాజా భజంతిల నడుమ పుష్కరిణిలో కార్తికేయ తెప్పోత్సవం కనువిందుగా సాగింది. 3 పర్యాయాలు పుష్కరిణిలో వల్లి దేవసేన సమేతుడై శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు జలవిహారం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పూర్వగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపారు. హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారిని సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచెపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మాఘమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రామలింగేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది, గంధం, పుష్పమాలలతో శ్రీ రామలింగేశ్వరునికి అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శేషవాహన సేవ కనుల పండుగ జరిగింది. ఆలయంలో భక్తిరస భరితంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి శేషవాహన సేవను
వేడుకగా నిర్వహించారు. అనంతరం మూలమూర్తికి విశేష అర్చనాది పూజలు జరిపి హారతులు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మాఘమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ భోగేశ్వరునికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. భక్తులు స్వయంగా భోగేశ్వరునికి అభిషేకం జరుపుకుని బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. ఓం నమఃశివాయ నామస్మరణలు చేస్తూ పరమశివుని సేవలో తరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా వడియంపేట గ్రామంలో కొలువైన శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో తిరునాళ్లు కోలాహలంగా జరిగింది. దాదాపు 4 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో 4 వారాల పాటు స్వామివారికి తిరునాళ్లు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అశ్వర్థ నారాయణ స్వామివారికి సర్వాభరణాలు పుష్పమాలలతో అలంకరించి ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. రంగారెడ్డి కర్మన్ ఘాట్ గాయత్రీనగర్లో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి వద్ద కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకం జరిగింది. మాఘమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.